హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారంటే నేను కూడా బాగానే ఉన్నాను. ఐఎమ్ సమ్హౌ షాటర్డ్ ఆఫ్టర్ లిజనింగ్ బెంగాల్లో ఆ అమ్మాయి కేసు డాక్టర్ది సిచ్యువేషన్ జరిగిన తర్వాత కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఎందుకో చాలా బాధగా అనిపించింది అండ్ భయం వేసింది. నేను ఈవెన్ ఐఎమ్ అ మదర్ ఆఫ్ అ బేబీ, ఆడపిల్లకి తల్లిని. సో ఎలాగ వాట్ ఈస్ ద సొసైటీ అనిపించింది. సో దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా మనం ఏం చేయలేము. బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతాం కాబట్టి నేను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, దేవుడే చూసుకోవాలి. అండ్ యా, ఇట్ ఈస్ వెరీ పెథటిక్ సిచ్యువేషన్. సో దాని గురించి పక్కన పెడితే, కట్ చేస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడానికి మా ఆయన ఏదైనా చిన్న ఉపన్యాసం క్లిప్ పంపించండి మా అని అడిగాను. రామాయణం గురించి పంపిస్తాను అన్నారు. యా, నేను కూడా రామాయణం గురించి అడుగుదాం అనుకున్నాను. రాముల వారి గురించి ఏదైనా ఒక చిన్న క్లిప్ పంపించండి మా నేను షేర్ చేసుకుంటా అని చెప్పా. సో యా, దానికన్నా ముందు క్లిప్ షేర్ చేసే కన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలనిపించింది. ఏంటంటే రిలేషన్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఫ్యామిలీస్లో, విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా మన సైడ్ నుంచి ఎక్స్ప్రెసివ్గా ఉండడం కానీ, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ని మనం పెట్టినప్పుడే అవతల సైడ్ నుంచి కూడా వస్తుంది అనేది నా ఫీలింగ్. పెట్టాలనిపించలేదు అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ నాట్ అంటే నిజంగా ఆ మనిషి మీద మనకి ఆ ఉద్దేశం లేదు, ఆ భావన లేదు, ప్రేమ లేదు అన్నప్పుడు మనం ఏం చేయలేం. కానీ నిజంగా వాళ్ళ మీద మీకు అభిమానం కనుకుంటే డూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు ఖచ్చితంగా బ్యాక్ వస్తుంది. వెన్ యూ ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీథింగ్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ ఆబ్వియస్లీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసి బాధపడే కన్నా మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండండి. ఒకవేళ మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండి మీరు బాగా మీరు వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు మీ ఎఫెక్షన్ని వాళ్ళకి చూపించిన వాళ్ళ రిటర్న్ మీకు రాలేదంటే దట్స్ వెరీ సాడ్ సిచ్యువేషన్. దాన్ని మనం ఏమీ చేయలేము. ఈ విషయం అందరికీ వర్తిస్తుంది, ఎలాంటి రిలేషన్షిప్కైనా ఫ్యామిలీలో వర్తిస్తుందని నేను అనుకుంటా. సో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే యూ హ్యావ్ టు బీ వెరీ మచ్ ఎక్స్ప్రెసివ్. నా ఎక్స్పీరియన్స్ అండ్ నాకు నచ్చింది, నేను నేర్చుకున్నది అయితే ఇదే. సో నా మాటలు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మావయ్య క్లిప్ కూడా షేర్ చేస్తా, ఖచ్చితంగా చూసి ఇఫ్ యూ లైక్ ఇట్ హిట్ అ థంబ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీమద్ రామాయణం అది వేదాంతసారం, వేదసారం. మానవుడు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేస్తూ ఎలా నడవాలో ధర్మం చెప్పింది. ఆ ధర్మమే రామాయణంలో ఉంది. రామాయణంలో ఎన్నో సూత్రాలు, ఎన్నో సలహాలు, ఎన్నో మార్గాలు చెప్పబడ్డాయి. రామాయణాంతర్గతమైనటువంటిది శ్రీమద్ సుందరకాండ. ఆ సుందరకాండ కథా విశేషంలో శ్రీమద్ ఆంజనేయ స్వామి వారు సర్వ మానవాళికి కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేశారు. ఆయన సీతాదేవి కనిపించకపోతే ఎంతో కష్టపడి తిరిగి తిరిగి ఎక్కడా కనిపించక చివరికి కనిపించదేమో నాకు ఇంకెలాగా అనుకుని, సీతమ్మ కనిపించకపోతే రామదర్శనం జరగదని భావించి ఆయన బాధపడుతున్నారు. కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళలోంచి తనకు తెలియకుండా అశ్రుధార అలా వస్తోంది. అది తను తాను చూసుకున్నారు ఆయన. అయ్యయ్యో, నేను విచారంగా ఉన్నాను, కంటి నుంచి నాకు నీరొస్తోంది. ఇలా బాధపడడం, విచారంతో ఉంటే లక్ష్మీదేవి అనుసరించదు అని ధర్మం చెబుతోంది కదా అని ఒక గొప్ప విశేషాన్ని, ఒక శ్లోకాన్ని మన అందరికీ అందించారు శ్రీమద్ ఆంజనేయ స్వామి వారు. అది అనిర్వేదం శ్రియోమూలం అని. అనిర్వేదం శ్రియోమూలం అంటే శ్రేయ అంటే ధనం, సౌఖ్యం, సుఖం, లక్ష్మి. అనిర్వేదం శ్రేయోమూలం అంటే వేదన లేకుండా ఉంటేనే లక్ష్మీదేవి నీ ఇంట స్థిరంగా ఉంటుందని దాని అర్థం. వేదన అంటే ఏదో బాధ, చిరాకు, విసుగు, కోపం, పరదూషణ, తన్ను తాను మర్చిపోవడం, ఈ భావాలన్నీ కూడా ఈ శ్లోకానికి చెందుతాయి. అనిర్వేదం శ్రియోమూలం, అనిర్వేదం పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అన్నారు ఆంజనేయ స్వామి వారు. అంచేత
ఎప్పుడూ చిరాకు లేకుండా, వేదన లేకుండా, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి, అనాలోచన లేకుండా తన్ను తాను ధర్మబద్ధమైన రీతిలో నడిపించుకుంటూ ఉండమని శాస్త్రం. చిరాకు, కోపము, విసుగు, తన్ను తాను నిందించుకోవడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి నీ ఇంట ఉండదు, దూరంగా విడిపోతుంది అని. అందుచేత అనిర్వేదం శ్రియోమూలం. నువ్వు వేదన లేకుండా చిరాగ్గా ఉంటే లక్ష్మీదేవి నీ ఇంట ఉంటుంది అని చెప్పాడు ఆయన. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఎప్పుడూ ఇలాగే ప్రశాంతంగా ఉంటూ వేదన లేకుండా ఉంటే సర్వకార్యములందునూ కూడా నీవు కృతకృత్యుడవుతావు అని సర్వ మానవాళికి కూడా శ్రీమద్ ఆంజనేయ స్వామి వారు అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేశారు. అందుచేత ప్రతి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎటువంటి పరిస్థితులు కలిగినా, ఎటువంటి భావాలు వచ్చినా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం చాలా ధర్మం. విపరీతమైన కోపము, చిరాకు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మనకి ధర్మం చెబుతోంది. అదే శ్రీమద్ రామాయణంలో, శ్రీమద్ సుందరకాండంలో శ్రీమద్ ఆంజనేయ స్వామి వారు మనకి చక్కగా చెప్పినటువంటి చక్కని మార్గదర్శనం. శుభం భూయాత్. సర్వం శ్రీరామార్పణమస్తు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మావయ్య కంటెంట్ మీకు నచ్చితే, ఈ వీడియోస్ ఇలా నేను పెడుతున్న విధానం మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఐల్ బీ వెరీ 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 మచ్ హ్యాపీ. సో థ్యాంక్ యూ. బాయ్.